So class 6th geography chapter 4 maps. We have learnt in the previous chapter about the advantages of a globe. సో మనం ప్రీవియస్ చాప్టర్లో గ్లోబ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకున్నాం. హవర్ గ్లోబ్ హ్యాస్ లిమిటేషన్స్ యాజ్ వెల్. సో గ్లోబ్కి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో అవేంటంటే ఏ గ్లోబ్ కెన్ బి యూస్ఫుల్ వెన్ వీ వాంట్ టు స్టడీ ద ఎర్త్ యాజ్ ఎ హోల్, బట్ when we want to study only a part of the earth as about our country, states, districts, towns and villages, it is of little help. సో గ్లోబ్ అనేది మనకి ఎర్త్ గురించి మొత్తం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఎర్త్లో ఉన్న చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా, మన ఊరు కావచ్చు, కంట్రీ కావచ్చు, స్టేట్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, టౌన్స్ కావచ్చు. సో అప్పుడు గ్లోబ్ అనేది పనికిరాదు. సో ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ వి యూజ్ మ్యాప్స్. సో ఆ సిచ్యువేషన్లో మనం మ్యాప్ వాడతాం. A map is a representation or a drawing of the earth's surface or a part of it drawn on a flat surface according to a scale. సో మ్యాప్ అనేది ఒక రిప్రజెంటేషన్, అంటే మ్యాప్ అనేది ఒక డ్రాయింగ్ లాంటిది. సో ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పేపర్ మీద గీస్తే దాన్నే మ్యాప్ అంటారు. సో ఎర్త్ సర్ఫేస్ మొత్తాన్నైనా లేకపోతే ఒక కంట్రీనైనా ఒక స్టేట్నైనా, సో ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న ఒక కంట్రీ అయినా స్టేట్ అయినా ఒక పేపర్ మీద మనం గీసామనుకోండి, దాన్ని మ్యాప్ అంటారు. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫ్లాటన్ ఏ రౌండ్ షేప్ కంప్లీట్లీ. సో పార్ట్ ఆఫ్ ఇట్ ఆన్ ఎ ఫ్లాట్ సర్ఫేస్ అకార్డింగ్ టు స్కేల్. సో ఒక స్కేల్ కూడా వాడతారు. అంటే స్కేల్ అంటే ఏంటంటే డిస్టెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యాప్లో 1 సెంటీమీటర్ డిస్టెన్స్ అనేది రియల్గా 100 కిలోమీటర్స్ ఉంటుంది, దాన్ని స్కేల్ అంటారు. అంటే ఇప్పుడు మ్యాప్లో మీరు 1 సెంటీమీటర్ని కొలిచారనుకోండి, అదే డిస్టెన్స్ ఏదైతే ఆ మ్యాప్ చూపిస్తుందో అది రియాలిటీలో అది 100 కిలోమీటర్స్ ఉంది. సో దాన్ని స్కేల్ అంటారు. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్. సో దాన్ని స్కేల్ అంటారు. సో రిప్రజెంటేషన్ డ్రాయింగ్ బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫ్లాటన్ ఏ రౌండ్ షేప్ కంప్లీట్లీ. సో మన ఎర్త్ అనేది రౌండ్గా ఉంటుంది కదా, దాన్ని ఫ్లాట్గా అంటే బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫ్లాటన్ ఏ రౌండ్ షేప్ కంప్లీట్లీ. ఒక రౌండ్ షేప్ని కంప్లీట్గా ఫ్లాట్ చేయడం అనేది చాలా కష్టం, ఇంపాసిబుల్ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆ గ్లోబ్ని ఒక షీట్ ఆఫ్ పేపర్ లాగా చేయడం చాలా కష్టం. బట్ వీ ఫైండ్ దట్ సో ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఆ ఎర్త్ సర్ఫేస్ని రిప్రజెంట్ చేస్తే దాన్నే మ్యాప్ అంటారు. కానీ ఆ రౌండ్ షేప్ని కంప్లీట్గా ఫ్లాటన్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అసలు. వీ ఫైండ్ దట్ బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫ్లాటన్ ఏ రౌండ్ షేప్ కంప్లీట్గా ఫ్లాట్గా చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. అంటే ఎర్త్ అనేది కంప్లీట్గా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్గా ఫ్లాట్గా అంటే మనం రిప్రజెంట్ చేయడం కంప్లీట్గా ఫ్లాట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు. వీ ఫైండ్ దట్ మ్యాప్స్ ఆర్ యూస్ఫుల్ టు అస్ ఫర్ వేరియస్ పర్పస్. సో మ్యాప్స్ అనేవి మనకి చాలా విధాలుగా ఉపయోగపడతాయి. వన్ మ్యాప్ షోస్ ఏ స్మాల్ ఏరియా అండ్ ఫ్యూ ఫ్యాక్ట్స్. సో కొన్ని మ్యాప్స్ ఏంటంటే స్మాల్ ఏరియా, చిన్న ఏరియాని కొన్ని ఫ్యాక్ట్సే ఇస్తాయి. సో అనదర్ మ్యాప్ మే కంటైన్ యాజ్ మెనీ ఫ్యాక్ట్స్ యాజ్ ఎ బిగ్ బుక్. కొన్ని మ్యాప్స్లో అనేవి చాలా ఫ్యాక్ట్స్ అంటే చాలా నిజాలు అనేవి దాంట్లో ఉంటాయి మ్యాప్లో ఆ ఏరియా గురించి. సో కొన్ని ఏంటంటే చిన్న ఏరియా చూపిస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ తక్కువ ఇస్తాయి. కొన్ని ఏంటి అంటే పెద్ద బుక్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఇస్తాయి కొన్ని మ్యాప్స్. వెన్ మెనీ మ్యాప్స్ ఆర్ పుట్ టుగెదర్ వీ గెట్ ఎన్ అట్లాస్. సో ఈ మ్యాప్స్ అన్నిటిని వేరు రకాల మ్యాప్స్ అన్నిటిని ఒక దగ్గర పెడితే మనకి అట్లాస్ అనేది వస్తుంది. సో అట్లాసెస్ ఆర్ ఆఫ్ వేరియస్ సైజెస్, మెజర్మెంట్స్ డ్రాన్ ఆన్ డిఫరెంట్ స్కేల్స్. సో అట్లాసెస్ అనేవి చాలా సైజుల్లో ఉంటాయి. సో మ్యాప్స్ ఆ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్ని అట్లాసెస్ అంటారు. సో వాటిని ఏంటి మెజర్మెంట్స్ డ్రాన్ వేరు స్కేల్స్లో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాప్లో 1 సెంటీమీటర్ 50 కిలోమీటర్ ఇచ్చారనుకోండి, ఇంకో మ్యాప్లో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్ ఇవ్వచ్చు. సో వేరు రకాల స్కేల్స్తో వేరు సైజుల్లో ఉంటాయి అట్లాసెస్. సో మ్యాప్స్ ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ ఏ గ్లోబ్. సో గ్లోబ్ కన్నా మ్యాప్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఒకే చిన్న సర్ఫేసెస్ ఆ చిన్న ఏరియా గురించి మ్యాప్లో డిస్కస్ చేస్తే దాని గురించి ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. గ్లోబ్ అంటే మొత్తం ఎర్త్ మొత్తం వస్తుంది. సో ఒక ఏరియా గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనకి మ్యాప్ కావాలి. దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్క్రైబ్డ్. సో మ్యాప్స్ అనేవి వేరు రకాలుగా ఉంటాయి. సో వీటిలో కొన్ని మనకి ఇచ్చారు. ఫస్ట్ది ఏంటంటే ఫిజికల్ మ్యాప్స్. మ్యాప్స్ షోయింగ్ న్యాచురల్ ఫీచర్స్ ఆఫ్ ద ఎర్త్ సచ్ as మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, రివర్స్, ఓషన్స్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ ఫిజికల్ ఆర్ రిలీఫ్ మ్యాప్స్. సో
ఏ మ్యాప్స్ అయితే న్యాచురల్ ఫీచర్స్, సో ఎర్త్ మీద ఉండే ఫీచర్స్, న్యాచురల్ ఫీచర్స్ చూపిస్తాయో వాటిని ఫిజికల్ మ్యాప్స్ అంటారు. సో ప్లాట్యూస్ అంటే పీఠభూములు కానీ, ప్లేన్స్, సో ప్లేన్ ఏరియాస్ కానీ, రివర్స్ కానీ, ఓషన్స్, సో వీటిని చూపించే వాటిని ఫిజికల్ మ్యాప్ ఆర్ రిలీఫ్ మ్యాప్ అంటారు. పొలిటికల్ మ్యాప్స్ షోయింగ్ సిటీస్, టౌన్స్ అండ్ విలేజెస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ స్టేట్స్ ఆఫ్ ద వరల్డ్ విత్ దేర్ బౌండరీస్ ఆర్ కాల్డ్ పొలిటికల్ మ్యాప్స్. సో పొలిటికల్ మ్యాప్స్ అంటే జస్ట్ ఏంలే ఆ సిటీస్ని, విలేజెస్ని, టౌన్స్ని, స్టేట్స్ని, కంట్రీస్ని, వీటన్నిటిని బోర్డర్తో సహా చూపించేదాన్ని పొలిటికల్ మ్యాప్స్ అంటారు. సో పొలిటికల్ మ్యాప్, ఫిజికల్ మ్యాప్ మీరు చూడవచ్చు, వాటికి బోర్డర్లు ఉండవు. ఫిజికల్ మ్యాప్కి జస్ట్ కంట్రీస్, ప్లేన్స్ ఇవే చూపిస్తుంది. కానీ పొలిటికల్ మ్యాప్ అనేది కంట్రీస్ ఉంటాయి, స్టేట్స్ ఉంటాయి, వాటి మధ్యలో బోర్డర్స్ కూడా మనకు క్లియర్గా ఉంటాయి. థిమాటిక్ మ్యాప్, సమ్ మ్యాప్స్ ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ సజెస్ రూట్స్. కొన్ని థిమాటిక్ మ్యాప్ అంటే ఒక థీమ్ ఉంటుంది వాటికి. సో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మ్యాపే చూపిస్తుంది. సో ఇక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి, ఒక రోడ్ మ్యాప్ అనుకోని జస్ట్ రోడ్స్ చూపిస్తుంది. రివర్ మ్యాప్ అనుకోండి, రివరే చూపిస్తుంది. అలా డ్రైనేజ్ మ్యాప్ అనుకో, డ్రైనేజ్ చూపిస్తుంది. సో రైల్వే మ్యాప్ అనుకో, రైల్వే అనేది చూపిస్తుంది. సో ఒక థీమ్ అనేది ఉంటుంది మ్యాప్కి, ఏ మ్యాప్ అయితే అది. సో రోడ్డు మీద, సో రోడ్డు మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు కోసం మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు యొక్క థీమ్ ఉన్న మ్యాప్ కావాలి. సో సమ్ మ్యాప్స్ స్పెసిఫిక్ రోడ్స్ గురించి కావాలంటే మనకు జస్ట్ ఆ రోడ్ గురించి చూపించే మ్యాప్ ఒకటి కావాలి, వేరే దేని గురించి అవసరం లేదు. మ్యాప్స్, రెయిన్ఫాల్ మ్యాప్స్, మ్యాప్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్. సో ఇక్కడ చూసాం కదా. సో ఈ థీమ్స్లో ఏమంటే రోడ్స్ ఉండొచ్చు, రోడ్ మ్యాప్స్ ఉండొచ్చు, రెయిన్ఫాల్ మ్యాప్స్, ఎక్కడెక్కడ రైన్ వస్తుంది, రైన్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కడ ఉంటుంది, రైన్ఫాల్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దీనికోసం ఒక మ్యాప్ ఉంటుంది. మ్యాప్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది ఏ స్టేట్స్లో, అండ్ ఇండస్ట్రీస్ ఏ రీజన్లో ఉన్నాయి. సో ఒక థీమ్ అనేది ఉంటుంది మ్యాప్ని. సో మ్యాప్ అనేది రివర్స్ని చూపించడానికి చేస్తే అదొక థీమాటిక్ మ్యాప్, ఫారెస్ట్ని చూపించడానికి చేస్తే అది కూడా ఒక థీమాటిక్ మ్యాప్. అంటే ఏదో ఒక థీమ్ ఉంటుంది మ్యాప్ నుంచి తయారు చేయడానికి. సో వాటిని థీమాటిక్ మ్యాప్స్ అంటారు. సూటబుల్ టైటిల్స్ ఆర్ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ డాక్స్. సో ఈ మ్యాప్స్కి టైటిల్స్ అనేది వాటి ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంది. సో ఫిజికల్ మ్యాప్ అంటే ఫిజికల్ ఫీచర్స్ చూపిస్తుంది, అండ్ మనం పొలిటికల్ మ్యాప్స్ చూసాం, అక్కడ పొలిటికల్ ఏరియాస్ వీటన్నిటి గురించి చూపిస్తుంది. థీమాటిక్ అంటే ఒక థీమ్ చూపిస్తుంది. సో సూటబుల్ టైటిల్స్ ఆర్ గివెన్ ఆన్ ద బేస్ వాటి ఇన్ఫర్మేషన్ని బట్టి ఆ మ్యాప్స్కి అనేది ఆ టైటిల్ అనేది వచ్చింది. దేర్ ఆర్ 3 కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్: డిస్టెన్స్, డైరెక్షన్ అండ్ సింబల్స్. సో 3 కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్ అంటే డిస్టెన్స్, డైరెక్షన్ అండ్ సింబల్. సో మ్యాప్లో కాంపోనెంట్స్ అంటే మీరు అలా మ్యాప్లో ఉండాల్సిన పాత్స్ అనుకోండి. సో డిస్టెన్స్, డైరెక్షన్, సింబల్ అనేది మ్యాప్లో ఖచ్చితంగా ఉంటాయి. సో డిస్టెన్స్ అంటే ఏంటి, మ్యాప్స్ ఆర్ డ్రాయింగ్స్. సో మ్యాప్స్ అనేవి ఒక డ్రాయింగ్స్ లాంటివి, ఒక ఏరియాని రిప్రజెంట్ చేయడానికి. విచ్ రెడ్యూస్ ఎంటైర్ వరల్డ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ టు ఫిట్ ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. సో ఇంత పెద్ద ఒక కంట్రీనైనా, ఒక స్టేట్నైనా ఒక పేపర్ మీద మనం రిప్రజెంట్ చేస్తాం. అంత పెద్ద కంట్రీని, అంత పెద్ద స్టేట్ని కూడా ఒక సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ మీద రిప్రజెంట్ చేస్తాం. సో మ్యాప్స్ ఆర్ డ్రాయింగ్స్ విచ్ రెడ్యూస్, సో వాటి సైజ్ అనేది తగ్గించి ఒక పేపర్ మీద మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఆర్ వీ కెన్ సే మ్యాప్స్ ఆర్ డ్రాన్ టు రెడ్యూస్డ్ స్కేల్స్. సో మ్యాప్స్ అనేవి రెడ్యూస్డ్ స్కేల్స్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలంగాణ మ్యాప్ ఉందనుకోండి. సో అక్కడ 100 కిలోమీటర్స్, అది రియల్గా 100 కిలోమీటర్స్ ఉంటాయి ఆ రీజన్. మ్యాప్లో ఎంత ఉంటుంది, 1 సెంటీమీటర్ ఉంటుంది అనుకోండి. సో అలా రెడ్యూస్డ్ స్కేల్స్, వీ కెన్ సే మ్యాప్స్ ఆర్ డ్రాన్ టు రెడ్యూస్డ్ స్కేల్. సో ఆ స్కేల్ అనేది తగ్గిద్ది మ్యాప్లో. రియాలిటీలో ఎంత ఉందో అంతే ఉంటుంది. కానీ అదే ఆ డిస్టెన్స్ని మ్యాప్లో ఎలా రిప్రజెంట్ చేస్తారంటే అక్కడ 100 కిలోమీటర్స్ ఉంటుంది రియాలిటీలో, మ్యాప్లో మాత్రం 1 సెంటీమీటర్ ఉంటుంది. అదే లెంత్, అదే ఏరియా అది. బట్ దిస్ రిడక్షన్ ఈస్ డన్ వెరీ కేర్ఫుల్లీ సో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేసెస్ ఈజ్ రియల్. సో ఇది తగ్గించారు కదా ఏదైతే 1 సెంటీమీటర్ నేను ఎగ్జాంపుల్ చెప్పింది, అది చాలా కేర్ఫుల్గా తగ్గిస్తారు. ఎందుకంటే రియాలిటీలో కూడా అవి అలానే ఉండాలి. సో ఆ 2 ప్లేసుల మధ్యలో డిస్టెన్స్ కూడా అలానే సేమ్ ఉండాలి. బట్ దిస్ రిడక్షన్ ఈస్ డన్ వెరీ కేర్ఫుల్లీ సో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేసెస్ ఈజ్ రియల్. సో ఇక్కడ మ్యాప్లో 2 ప్లేసెస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్,
హైదరాబాద్ ఖమ్మం ఉందనుకోండి, వాటి రెండింటి మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందనుకోండి. మ్యాప్లో ఏంటంటే 1 సెంటీమీటరు ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్ ఉందనుకో, అప్పుడు మ్యాప్లో ఎంత డిస్టెన్స్ ఉండాలి వాటికి, రియాలిటీలో 250 కిలోమీటర్స్ ఉందని చెప్పా. మ్యాప్లో ఎంత ఉండాలి, 1 సెంటీమీటర్, సో 2.5 ఉండాలి, ఎందుకంటే 250 కిలోమీటర్స్ అని చెప్పా కాబట్టి. సో అలా, సో రియాలిటీలో అంటే తెలంగాణ మ్యాప్ అనేది జస్ట్ మనం సైజ్ తగ్గించాం కానీ దాని యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది అది. కాకపోతే అక్కడ 100 కిలోమీటర్స్ని అంత పెద్దగా ఉంటుంది, ఇక్కడ 1 సెంటీమీటర్ చేసేసాం దాన్ని. సో ఆ సిటీస్ మధ్యలో డిస్టెన్స్ కూడా రియాలిటీలో ఎలా ఉందో మ్యాప్లో కూడా అలానే ఉండాలి. కానీ ఇక్కడ సెంటీమీటర్స్లో చూపిస్తాం దాన్ని, అక్కడ కిలోమీటర్స్లో చూపిస్తాం రియల్లో, మ్యాప్లో సెంటీమీటర్స్లో. దేర్ఫోర్ ఏ స్కేల్ ఈజ్ చూజన్ ఫర్ దిస్ పర్పస్. సో ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే నేను స్కేల్ అన్నారో అలా ఉండటానికి ఈ స్కేల్ అనే దాన్ని వాడతారు. సో ఈ స్కేల్ అంటే అదే నేను చెప్పే కదా, స్కేల్ ఈజ్ అ రేషియో బిట్వీన్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద డిస్టెన్స్ షోన్ ఆన్ ద మ్యాప్. సో స్కేల్ అనేది ఒక రేషియో, యాక్చువల్ డిస్టెన్స్కి మ్యాప్ చూపించిన డిస్టెన్స్కి వచ్చే రేషియోని స్కేల్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఇచ్చేవాడు కదా అదే ఎగ్జాంపుల్, ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ స్కూల్ అండ్ యువర్ హోమ్ ఈస్ 10 kilometers. If you show this 10 kilometers distance by 2 centimeters on a map, it means that 1 centimeter on the map will show 5 kilometers. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిందంటే, మీ స్కూల్కి హోమ్కి 10 kilometers ఉందనుకోండి డిస్టెన్స్. సో మ్యాప్లో మీ మ్యాప్లో 10 kilometersని 2 centimetersతో రిప్రజెంట్ చేశారు. అంటే 2 centimeters మీ మ్యాప్లో ఎంత డిస్టెన్స్ ఉంటుందో అది రియాలిటీలో 10 kilometers, అదే డిస్టెన్స్, సో అదే రీజియన్ది. సో దాని అర్థం ఏంటి, 1 centimeter 5 kilometers అని అర్థం కదా. సో ఆన్ ద గ్రౌండ్, సో మ్యాప్లో 1 centimeter కానీ గ్రౌండ్లో అది 5 kilometers. ద స్కేల్ ఆఫ్ యువర్ డ్రాయింగ్ విల్ బి 1 centimeter. సో ఇక్కడ వీడు చేసిన స్కేల్కి ఏంటి, 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 5 kilometers. సో దాని రేషియో ఏంటంటే 1:5. దస్ ద స్కేల్ ఈజ్, సో దాన్ని 1:5 అంటారు. సో రేషియో అంటే జస్ట్ ఏం లే, ఆ యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ఉందో, స్కేల్ ఈజ్ ద రేషియో బిట్వీన్ యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద డిస్టెన్స్ షోన్ ఆన్ ద మ్యాప్. సో యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ఉంది అండ్ మీరు మ్యాప్లో ఎంత చూపిస్తున్నారు. సో యాక్చువల్ డిస్టెన్స్ 500 kilometers, మ్యాప్లో 5 centimeters. సో ఇప్పుడు రేషియో ఏమవుతుంది, 5:500. సో అలా అది ఇక్కడ లేదు కానీ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పా. ఇఫ్ యూ నో ద స్కేల్ యూ విల్ బీ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 places ఆన్ మ్యాప్. సో మీ మ్యాప్లో మీకు స్కేల్ అని తెలిస్తే మీరు స్కేల్ 2 ప్లేసుల మధ్యలో మీరు స్కేల్ పెట్టి చూశారు, ఓకే 2 centimeters ఉంది ఈ రెండింటి మధ్యలో, ఆ మ్యాప్ స్కేల్ ఎంత, 2 centimeter ఈజ్ ఈక్వల్ టు 2, ఫర్ ఎగ్జాంపుల్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 100 kilometers అనుకోండి. సో ఈ 2 ప్లేసుల మధ్యలో 200 kilometers ఉంది. సో అంటే ఈ 2 ప్లేసుల మధ్యలో 2 centimeters ఉంది మ్యాప్లో. ఆ మ్యాప్ యొక్క స్కేల్ ఏంటంటే 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 100 kilometers. సో అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది ఈ 2 ప్లేసుల మధ్యలో అంటే 200 kilometers అవుతుంది, ఎందుకంటే 2 centimeters ఉంది కాబట్టి. సో దాన్ని స్కేల్ అంటారు. సో రియల్గా ఉన్న డిస్టెన్స్ని మ్యాప్లో రిప్రజెంట్ చేయడాన్ని స్కేల్ అంటారు. కానీ అంత పెద్ద గీయలేం కాబట్టి మనం 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 100 kilometers 50 kilometers అని చెప్తాం అంతే, దాన్ని స్కేల్ అంటారు. నీ మ్యాప్ యొక్క లెంత్ రియాలిటీలో దాని లెంత్ అంత ఉంటుంది అంతే, దాన్ని స్కేల్ అంటారు. సో వెన్ ఏ లార్జ్ ఏరియాస్ లైక్ continents or countries are to be shown on a paper, then we use a small scale. For example, 5 centimeters on the map shows 500 kilometers of the ground. It is called small scale map. సో ఒక కాంటినెంట్ని కానీ ఒక కంట్రీని కానీ ఒక పేపర్ మీద గీసినప్పుడు మనం స్మాల్ స్కేల్ వాడతాం. సో స్మాల్ స్కేల్ అంటే ఏం లే, తక్కువ లెంత్లో ఎక్కువ డిస్టెన్స్ని రిప్రజెంట్ చేయడాన్ని స్మాల్ స్కేల్ మ్యాప్ అంటారు. సో 5 centimetersని 500 kilometers అంటే 1 centimeter 100 kilometers ఉండదు. సో 1 centimeter అనేది తక్కువ, కానీ మనం 100, సో పెద్ద ఏరియాని పెద్ద ఏరియాని బాగా తక్కువ స్పేస్లో చూపించడానికి స్మాల్ స్కేల్ మ్యాప్ వాడతాం. సో 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 100 kilometers. సో ఇది స్మాల్ స్కేల్ మ్యాప్. వెన్ ఏ స్మాల్ ఏరియా లైక్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ ఈజ్ టు బి షోన్ on paper, then we use a large scale, that is 5 centimeters on the map to 500 meters only on the ground. It is called large scale map. So large scale map అంటే చిన్న ఏరియాస్ ఉంటాయి కదా, లైక్ విలేజ్ అన్నా కానీ టౌన్ అన్నా కానీ దాన్ని చూపించడానికి లార్జ్ స్కేల్ వాడతాం. సో లార్జ్ స్కేల్ అంటే ఏంటంటే అక్కడేమో 1 centimeter 100 kilometers అన్నా, ఇది జస్ట్
5 సెంటీమీటర్స్ 500 మీటర్స్, అంటే 1 సెంటీమీటర్ జస్ట్ 500 మీటర్సే. సో ఇక్కడ తక్కువ డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తాం, తక్కువ స్పేస్లోనే, కానీ తక్కువ స్పేస్లో తక్కువ డిస్టెన్స్ని రిప్రజెంట్ చేయడానికి లార్జ్ స్కేల్ వాడతాం. స్మాల్ స్కేల్ అనుకో ఎక్కువ కంట్రీస్ని, కాంటినెంట్స్ని, వీటన్నిటిని చూపించాలంటే మనం స్మాల్ స్కేలే వాడాలి కదా. సో లార్జ్ స్కేల్ ఎప్పుడు వాడతాం అంటే చిన్న చిన్న ఏరియాస్ని రిప్రజెంట్ చేయడానికి. సో జస్ట్ 1 సెంటీమీటర్ ఈక్వల్ 500 మీటర్స్. సో లార్జ్ స్కేల్ అయితే 1 సెంటీమీటర్ ఈక్వల్ 100 కిలోమీటర్స్ అలా ఉంటుంది. లార్జ్ స్కేల్ మ్యాప్స్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ స్మాల్ స్కేల్ మ్యాప్స్. సో లార్జ్ స్కేల్ మ్యాప్స్ అనేది స్మాల్ స్కేల్ కన్నా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తాయి. ఎందుకంటే ఇది జస్ట్ కొంచెం ఒక విలేజ్ గురించి, ఒక టౌన్ గురించి ఉంటుంది. సో ఏరియా అనేది కొంచెం అంటే మనం మ్యాగ్నిఫై చేసి చూస్తున్నాం కదా. అది ఇప్పుడు స్మాల్ స్కేల్ మ్యాప్ అనుకోండి, కంట్రీ మొత్తం చూపిస్తున్నాడు, స్టేట్ చూపిస్తాడు, డిస్ట్రిక్ట్ చూపిస్తాడు, కానీ డిస్ట్రిక్ట్ లోపల ఏముందో తెలియదు మనకి. జస్ట్ ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని తెలుస్తుంది, ఇన్ని స్టేట్స్ ఉన్నాయని తెలుస్తుంది స్మాల్ స్కేల్ మ్యాప్లో. కానీ లార్జ్ స్కేల్ మ్యాప్లో ఏంటి, మనం ఒక ఏరియా గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దాని గురించి కూడా కొన్ని అడిషనల్ ఫ్యాక్ట్స్ ఇస్తారు. సో ఇక్కడ ఈ రివర్ ఉంది, ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఎందుకంటే జస్ట్ అది ఒక్కటే విలేజ్ కదా. సో మనం ఆ పర్టికులర్ ఏరియా గురించి స్టడీ చేస్తాం కాబట్టి లార్జ్ స్కేల్ మ్యాప్లో దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అడిషనల్ ఫ్యాక్ట్స్, అక్కడ క్రాపింగ్ ఏరియా ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సో లార్జ్ స్కేల్ మ్యాప్స్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ స్మాల్ స్కేల్ మ్యాప్స్. స్మాల్ స్కేల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఆ రీజియన్ని చూపిస్తాయి అంతే, కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. కానీ లార్జ్ స్కేల్ మ్యాప్స్ ఏంటంటే జస్ట్ ఆ పర్టికులర్ ఏరియా గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తాయి. ఎందుకంటే అది ఒక లిమిటెడ్ ఏరియాని డీల్ చేస్తుంది లార్జ్ స్కేల్ మ్యాప్ అనేది. డైరెక్షన్ మోస్ట్ మ్యాప్స్ contain an arrow marked with the letter N at the upper right hand corner. This arrow shows the north direction. It is called a north line. When you know the north, you can find out other directions. So మీ మ్యాప్స్లో చూస్తుంటే నార్త్ ఎన్ అనే లెటర్ అది రైట్ సైడ్ ఉంటుంది, అప్పర్ రైట్ హ్యాండ్లో ఉంటుంది. సో చైనా టిబెట్ ఆ రీజియన్లో ఉంటుంది మన ఇండియా మ్యాప్ చూస్తే. సో ఎర్త్ అనేది నార్త్ డైరెక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో దాన్ని నార్త్ లైన్ అంటారు. మనకు నార్త్ తెలిసిందనుకో మనం వేరే డైరెక్షన్స్ కనిపెట్టచ్చు. సో ఎలా అంటే మీకు నార్త్ తెలిసిందనుకోండి, మీ లెఫ్ట్ సైడ్ అనేది ఈస్ట్ అయిపోతుంది, మీ రైట్ సైడ్ అనేది మీరు నార్త్ తెలిసిందనుకోండి, మీరు నార్త్ వైపు చూస్తున్నారు, సో మీ లెఫ్ట్ సైడ్ వెస్ట్ అయిపోతుంది, మీ రైట్ సైడ్ ఈస్ట్. సో నార్త్ ఆపోజిట్ సౌత్, సో మీకు సౌత్ తెలిసింది. సో నార్త్కి జస్ట్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది వెస్ట్ డైరెక్షన్ అయింది, నార్త్కి రైట్ సైడ్ ఉండేది ఈస్ట్ అవుతుంది. సో అప్పుడు మనకు అన్ని డైరెక్షన్ తెలుస్తుంది. సో నార్త్ ఒక్కటి తెలిసిస్తాను మనకి. When you know the north, you can find out other directions. For example, east, west and south. There are 4 major directions: north, south, east and west. So 4 major directions ఎవరికైనా తెలుసు కదా, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. వాటిని కార్డినల్ పాయింట్స్ అంటారు ఆ డైరెక్షన్స్ని. అదర్ 4 ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఆర్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, ఇవే. సో వీటిని ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. సో వాటి మధ్యలో ఉంటుంది ఈ 4 డైరెక్షన్స్ మనం చూసిన వాటి మధ్యలో ఉండే వాటిని. సో నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నదాన్ని నార్త్ ఈస్ట్ అంటారు. సో నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉన్నదాన్ని నార్త్ వెస్ట్ అంటారు. సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉన్నదాన్ని సౌత్ వెస్ట్ అంటారు. అండ్ సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నదాన్ని సౌత్ ఈస్ట్ అంటారు. సో అదర్ 4 ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. వీ కెన్ లొకేట్ ఎనీ ప్లేస్ మోర్ అక్యురేట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. సో వీటి వల్ల ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం అక్యురేట్గా చెప్పొచ్చు. సో నార్త్ వైపు కాకుండా అది ఈస్ట్ వైపు కాకుండా మధ్యలో ఉందనుకోండి, మనం ఈ డైరెక్షన్ అవ్వచ్చు. సో నార్త్ ఈస్ట్లో ఉందని చెప్పొచ్చు. సో ఒక లొకేషన్ అక్యురేట్గా చెప్పొచ్చు ఈ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ వల్ల. ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ఫిగర్ ద డైరెక్షన్ ఆఫ్. సో జస్ట్ ఇది యాక్టివిటీ. వీ కెన్ ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంపాస్. సో ఒక కంపాస్ అనేది ఒక డివైస్. సో దానివల్ల మనం డైరెక్షన్స్ కనిపెట్టచ్చు. ఇట్ అన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ మెయిన్ డైరెక్షన్స్. ఇట్స్ మ్యాగ్నెటిక్ నీడిల్ ఆల్వేస్ పాయింట్స్ టువర్డ్స్ నార్త్ సౌత్ డైరెక్షన్. సో ఆ కంపాస్ ఏదైతే డివైస్ ఉందో దాని మ్యాగ్నెటిక్ నీడిల్ ఈ ఫిగర్లో చూడండి ఎప్పుడు నార్త్ సౌతే చూపిస్తుంది అది. సో నార్త్ సౌత్ వెళ్తే మనకు మిగతా అన్నీ తెలిసిపోతాయి. సింబల్. సో మనం కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్లో డైరెక్షన్ చూసాం, స్కేల్ చూసాం, అండ్ ఇక్కడ
మనం కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్లో డిస్టెన్స్ చూసాం అండ్ డైరెక్షన్ చూసాం. ఇప్పుడు సింబల్ దగ్గరకు వచ్చాం. ఇట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఏ మ్యాప్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డ్రా ఆన్ ఏ మ్యాప్ ద యాక్చువల్ షేప్స్ అండ్ సైజ్ ఆఫ్ డిఫరెంట్ ఫీచర్స్ సచ్ as బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్, ట్రీస్, రైల్వే లైన్స్ ఆర్ వెల్. సో మనం మ్యాప్ని రిప్రజెంట్ చేసేటప్పుడు వేరు ఫీచర్స్ ఉంటాయి కదా, బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, బ్రిడ్జెస్, ట్రీస్, రైల్వే లైన్స్, వెల్స్, వీటన్నిటిని ఏంటంటే మనం యాక్యురేట్గా ఎలా ఉన్నాయో అలా చూపిలేం. సో బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. రైల్వే ట్రాక్స్ కొన్ని స్ట్రైట్గా ఉండొచ్చు, కొన్ని వంకరగా ఉండొచ్చు. బ్రిడ్జెస్ అన్నీ ఒకేలాగా ఉండవు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాయి. సో వీటన్నిటిని రిప్రజెంట్ చేయడానికి కొన్ని సింబల్ అనేది ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్కి ఒక సింబల్ ఇచ్చారనుకోండి, ఆ బ్రిడ్జ్ అలానే ఉండని, అది పెద్దది కానీ చిన్నది కానీ ఏ బ్రిడ్జ్ అయినా కూడా ఒక సింబల్ పెడతారు ఆ మ్యాప్లో. సో ఆ సింబల్ చూస్తే ఓకే బ్రిడ్జ్ ఉందని మనకు అర్థమైపోద్ది. అంతేగాని రియాలిటీలో బ్రిడ్జ్ ఎలా ఉంది అని అలానే దాని షేప్ ఎలా ఉందో రియాలిటీలో అలానే కూడా ఆ పర్టిక్యులర్ షేప్ ఏదైతే రియాలిటీలో ఉందో ఎగ్జాక్ట్గా అదే మ్యాప్లో ఉండదు. వీటన్నిటిని కవర్ చేయడానికి బ్రిడ్జ్కి ఒక సింబల్ ఇస్తారు, ఆ సింబల్ వాడతారు అంతే. ఇంకా ఆ బ్రిడ్జ్ ఎలా ఉన్నా సంబంధం లేదు. ఇట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఎ మ్యాప్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డ్రా ఆన్ ఏ మ్యాప్ ద యాక్చువల్ షేప్స్ అండ్ సైజ్ ఆఫ్ డిఫరెంట్ ఫీచర్స్ సచ్ as బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్, ట్రీస్. ఓకే, ఇది అయిపోయింది. సో ఈ పైన చెప్పిన ఫీచర్స్ అన్నింటినీ దే ఆర్ షోన్ బై యూజింగ్ సర్టన్ లెటర్స్, షేడ్స్, కలర్స్, పిక్చర్స్ అండ్ లైన్స్. సో వాటన్నిటిని రిప్రజెంట్ చేయడానికి లెటర్స్ కానీ, షేడ్స్ కానీ, కలర్స్, పిక్చర్స్, లైన్స్ ఇవన్నీ వాడి వాటిని రిప్రజెంట్ చేస్తారు, ఆ బ్రిడ్జెస్ని కానీ, బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ. సో దీ సింబల్స్ గివ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ లిమిటెడ్ స్పేస్. సో ఇక్కడ స్పేస్ మిలుగుతుంది. సింబల్ వాడినప్పుడు ఓకే బ్రిడ్జ్ అని రాయని అవసరం లేదు, అది బ్రిడ్జ్ అని మనకు తెలుసు కాబట్టి ఆ సింబల్. సో ఇక్కడ స్పేస్ మిలుగుతుంది అండ్ సింబల్ వల్ల మనం లిమిటెడ్ ఏరియాలో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఇవ్వచ్చు ఆ ప్లేస్ గురించి. లాట్ ఆఫ్ విత్ ద యూజ్ ఆఫ్ దీస్ సింబల్స్ మ్యాప్స్ కెన్ బి డ్రాన్ ఈజీలీ అండ్ ఆర్ సింపుల్ టు రీడ్. సో ఈ సింబల్స్ వల్ల ఏమైందంటే మ్యాప్స్ అనేవి చాలా ఈజీగా మనం వాటిని డ్రా చేయొచ్చు అండ్ చదవటం కూడా ఈజీగా ఉంటుంది. సో సింబల్స్ని బట్టి తెలిసిపోతుంది ఏముంటుందో. Even if you don't know the language of an area and therefore cannot ask someone for directions, you can collect information from maps with the help of these symbols. సో మీకు ఆ మ్యాప్ ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా ఆ సింబల్స్ని చూసి మీకు అర్థమైపోతుంది అక్కడ ఆ మ్యాప్ని ఎలా చదవాలో. సో సింబల్స్ని చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు కదా, ఇక్కడ బ్రిడ్జ్ ఉందని, ఇక్కడ రోడ్ ఉంటుందని. మ్యాప్స్ హ్యావ్ యూనివర్సల్ లాంగ్వేజ్ దట్ కెన్ బి అండర్స్టూడ్ బై ఆల్. సో మ్యాప్స్కి అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో దాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. సో ఈ సింబల్స్ అనేవి అవే. దెర్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ దీస్ సింబల్స్. దీస్ ఆర్ కాల్డ్ కన్వెన్షనల్ సింబల్స్. సమ్ ఆఫ్ ద కన్వెన్షనల్ సింబల్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 4.3. సో వీటిని కన్వెన్షనల్ సింబల్స్ అంటారు. సో మ్యాప్స్లో వాడే సింబల్స్ని. సో ఇవే అవి. సో రోడ్ లైన్ని. సో బ్రాడ్ గేజ్ అంటే ఏంటంటే సో ఆ రైల్వే ట్రాక్ ఆ రెండు పట్టాల్లాగా ఉంటాయి కదా, వాటి మధ్యలో డిస్టెన్స్ మీటర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని బ్రాడ్ గేజ్ అంటారు, మీటర్ అంటే మీటర్ గేజ్ అంటారు. సో వాటికి సింబల్స్ ఇవి ఇక్కడ మీరు చూడండి. సో ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్. సో ఇదేంటిది థిక్గా ఉంది కదా, దీన్ని బ్రాడ్ గేజ్ అంటారు. మధ్యలో ఉంది కదా దాన్ని మీటర్ గేజ్ అండ్ ఆ సైడ్కి ఉన్నది రైల్వే స్టేషన్. సో మెటల్డ్ అంటే లైక్ బ్లాక్ కలర్ రోడ్స్ ఉంటాయి కదా, డాంబర్ రోడ్స్, వాటిని మెటల్ రోడ్స్ అంటారు. అన్మెటల్డ్ అంటే లైక్ మట్టితో చేసిన రోడ్స్ ఉంటాయి కదా వాటిని. సో వాటి సింబల్స్ ఇవి. సో ఇంటర్నేషనల్, స్టేట్, డిస్ట్రిక్ట్ వీటి బార్డర్స్. సో ఇంటర్నేషనల్ బార్డర్ అయితే ఫస్ట్ది, స్టేట్ బార్డర్స్ అయితే అలా ఉంటుంది, అండ్ డిస్ట్రిక్ట్ మధ్యలో ఉన్న బార్డర్స్ అయితే అలా ఉంటాయి. రివర్ వెళ్ళే ట్యాంక్, క్యానల్ బ్రిడ్జ్. సో వీటి సింబల్స్. టెంపుల్, చర్చ్, మోస్కి అండ్ ఛత్రి. సో వీటిది సింబల్స్. పోస్ట్ ఆఫీస్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్, పోలీస్ స్టేషన్. సో పిఓ, పిటిఓ ఇవి లెటర్స్, ఇవి సింబల్స్, అవి లైన్స్. సో అలా. సెటిల్మెంట్స్, గ్రేవ్ యార్డ్. సో ఇవి సెటిల్మెంట్స్, ఇది గ్రేవ్ యార్డ్. ట్రీస్, గ్రాస్. సో అవి. సో ఇవి కన్వెన్షనల్ సింబల్స్. ఇవి various colors are used for the same purpose. For example, generally blue is used for showing water bodies, brown for mountains, yellow for plateaus and green is used for plains. సో ఈ మ్యాప్స్లో కలర్స్ వాడతారు. లైక్ బ్లూ అనేది వాటర్ బాడీస్ చూపించడానికి, అండ్ బ్రౌన్ అనేది మౌంటైన్స్ని, ఎల్లో అనేది ప్లాట్యూస్కి, అండ్ గ్రీన్ అనేది ప్లేన్స్కి. సో ప్లాట్యూస్ అంటే మీకు తెలుసు, సో ఫ్లాట్గా కాకుండా అవి కొంచెం హైట్లో ఉంటుంది ల్యాండ్ అనేది, దాన్ని ప్లాట్యూ అంటారు. A sketch is a drawing
మెయిన్లీ బేస్డ్ ఆన్ మెమొరీ అండ్ స్మార్ట్ అబ్జర్వేషన్ అండ్ నాట్ టు స్కిల్స్. సో స్కెచ్ అనేది జస్ట్ మన మెమొరీని బేస్ చేసుకుని ఉంటుంది. సో మీ ఇంటి నుంచి మీ ఫ్రెండ్ యొక్క ఇంటి దగ్గరికి రూట్ ఎలా వేస్తావు నువ్వు గుర్తున్నవన్నీ వేస్తావు. అంటే నువ్వు స్కేల్ ఫాలో అవ్వవు కదా అక్కడ. 1 సెంటీమీటర్ 100 మీటర్స్, 1 సెంటీమీటర్ 10 మీటర్స్ ఇలా నువ్వు స్కేల్ ఫాలో అవ్వవు. జస్ట్ రఫ్ డ్రాయింగ్ వేస్తావు, దాన్ని స్కెచ్ అంటారు. స్మార్ట్ అబ్జర్వేషన్ నాట్ టు స్కిల్. సమ్టైమ్స్ ఏ రఫ్ డ్రాయింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్ అన్ ఏరియా టు టెల్ వెదర్ ఏ పర్సన్ where a particular place is located with respect to other places. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఒక రఫ్ డ్రాయింగ్ అనేది కావాలి. సో ఒక పర్టికులర్ ప్లేస్ ఇంకో దాని రెస్పెక్ట్లో ఉందో లేదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది, అది ఆ బిల్డింగ్కి రైట్ సైడ్లో ఉండాలి. సో బిల్డింగ్కి రెస్పెక్ట్లో అంటే బిల్డింగ్తో పోల్చారు దాని లొకేషన్ని. సో అలానే అది చెప్పడానికి నువ్వు స్కెచ్ అనేది గీస్తావు. సో ఇది బిల్డింగ్, ఇది ఇల్లు, బిల్డింగ్కి రైట్ సైడ్లో ఉంది అంతే. అది ఎంత దూరంలో ఉంది ఇదన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఇది స్కేల్. ఈ స్కెచ్ అనే దాంట్లో స్కేల్ అనేది వాడరు, జస్ట్ ఒక రఫ్ అండర్స్టాండింగ్ కోసం వాడతారు స్కెచ్ అనేది. సో ఈ బిల్డింగ్కి రైట్ సైడ్లో ఇల్లు ఉంది అంతే. సో ఆ బిల్డింగ్ యొక్క లొకేషన్తో ఈ ఇల్లు యొక్క లొకేషన్ని స్పెసిఫై చేస్తారు అక్కడ. సో వెన్ ఏ పర్టికులర్ ప్లేస్ ఇస్ లొకేటెడ్ విత్ రెస్పెక్ట్ అదర్ ప్లేస్. సో బిల్డింగ్ ఒక లొకేషన్ రెస్పెక్టెడ్ టు ద లొకేషన్ ఆఫ్ ద బిల్డింగ్ ఈ ఇల్లు ఉంది అని చెప్పడానికి దానికి స్కెచ్ అనేది వాడతారు. సపోజ్ యూ వాంట్ టు గో టు యువర్ ఫ్రెండ్స్ హౌస్ బట్ యూ డోంట్ నో ద వే. యువర్ ఫ్రెండ్ మే ఆస్క్ ఏ రఫ్ డ్రాయింగ్ టు షో ద వే టు హిస్ హౌస్. సో మీ ఫ్రెండ్కి మీ ఇల్లు తెలియకపోతే మీరు వాడికి ఎలా చెప్తారంటే స్కెచెస్. సో ఇక్కడ ఈ రోడ్డు ఉంటుంది, ముందుకు వస్తే ఇక్కడ ఇంకొక ఇల్లు ఉంటుంది, ఇంకా ముందుకు వచ్చే ఇటు ఒక దారి ఉంటుంది. సో అలా చెప్తావు కదా, దాన్ని స్కెచ్ అంటారు. సో నీకు గుర్తుందంతా అందులో ఎక్కేస్తున్నావు, స్కేల్ వాడవు. అరే 1 సెంటీమీటర్ అంటే 10 మీటర్స్ రాని ఇలా చెప్పు. జస్ట్ ఒక రఫ్ డ్రాయింగ్ చేస్తావు, అక్కడ ఉన్న లొకేషన్స్ చేస్తావు, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ని రిప్రజెంట్ చేస్తావు మ్యాప్లో. సో టు షో ద వే టు సచ్ ఎ రఫ్ డ్రాయింగ్ ఈజ్ డ్రాన్ వితౌట్ స్కేల్ అండ్ ఈస్ కాల్డ్ స్కెచ్ మ్యాప్. సో జస్ట్ ఒక రఫ్ డ్రాయింగ్ అనేది వేస్తా లొకేషన్ రిప్రజెంట్ చేయడానికి. సో నువ్వు ఇక్కడ స్కేల్ కూడా వాడవు. సో దాన్నే స్కెచ్ మ్యాప్ అంటారు. సో స్కెచ్ మ్యాప్ అనేది చాలా ఈజీ. సో ప్లాన్ అనేది ఏంటంటే ప్లాన్ ఈజ్ ద డ్రాయింగ్ ఆఫ్ ఏ స్మాల్ ఏరియా ఆన్ లార్జ్ స్కేల్. సో లార్జ్ స్కేల్లో ఒక స్మాల్ ఏరియాని. సో లార్జ్ స్కేల్ అంటే తెలుసు కదా, 1 సెంటీమీటర్ అంటే జస్ట్ 100 మీటర్స్ కావచ్చు అంతే. 1 సెంటీమీటర్ 100 మీటర్స్. సో చిన్న ఒక విలేజ్, ఒక చిన్న ఏరియానే లార్జ్ స్కేల్లో గీయటం. సో ప్లాన్ ఈజ్ అ డ్రాయింగ్ ఆఫ్ ఎ స్మాల్ ఏరియా ఆన్ లార్జ్ స్కేల్. ఏ లార్జ్ స్కేల్ మ్యాప్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో లార్జ్ స్కేల్ మ్యాప్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తాయి, ఎందుకంటే ఒక చిన్న ఏరియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి డీటెయిల్స్ అనేవి ఎక్కువ ఇస్తుంది. సో లార్జ్ స్కేల్ మ్యాప్ అంటే జనరల్లీ స్మాల్ ఏరియా గురించి డిస్కస్ చేస్తుంది, ఎందుకంటే అక్కడ 1 సెంటీమీటర్ 100 మీటర్స్ అనే ఉంటుంది కదా. సో 100 మీటర్ అంటే జస్ట్ స్మాల్ ఏరియా గురించి మాట్లాడేది. బట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ మే సమ్టైమ్స్ వాంట్స్ టు నో. ఫర్ ఎగ్జాంపుల్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఎ రూమ్. సో కొన్నిసార్లు ఈ డిస్టెన్సే కాకుండా మనకి వేరే ఇంకా కావాల్సి ఉంటుంది, లైక్ లెంత్ బ్రెత్. సో అక్కడ ఒక రూమ్ ఉందనుకోండి మీ మ్యాప్లో, దాని గురించి కావాలి, దాని లెంత్ బ్రెత్ ఏంటిదని, విచ్ కాంట్ బీ షోన్ ఇన్ ద మ్యాప్. సో మ్యాప్లో దొరకదు. మ్యాప్లో జస్ట్ మీకు డిస్టెన్స్ కనపడుతుంది, స్కేల్ వాడతారు కాబట్టి, కానీ లెంత్ బ్రెత్ ఇవన్నీ తెలీదు. ఎట్ ద టైమ్ వీ కెన్ రిఫర్ డ్రాయింగ్స్ డ్రాన్ టు స్కేల్ కాల్డ్ ప్లాన్. సో మనకు ఆ లెంత్ బ్రెత్, సో డిస్టెన్స్తో పాటు లెంత్ బ్రెత్ ఇవి కూడా తెలియాలంటే ప్లాన్ని వాడతాం. సో ప్లాన్ అంటే ఏం లేదు, ఒక స్మాల్ ఏరియా గురించి చూపించండి మ్యాప్లో, కానీ ఇక్కడ డిస్టెన్స్తో పాటు లెంత్ బ్రెత్ ఇవి కూడా ఉంటాయి. సో వాటిని ప్లాన్ అంటారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్.